ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దైవ జనాంగమ, దినదిన ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ఇస్తున్న దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని ప్రియబిడలుగా దినదినము ఒక నూతన పరలోకపు వాక్కుల ద్వారా ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్నందుకు నేను ప్రభువునకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు అని, ఇష్టపడుతూ ఉన్నారు అని, ఆ వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నారు అని ఒక దైవజనుడిగా విశ్వసిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఎందరూ ఈ వాక్యము చూస్తున్నారో నిజముగా మాకు తెలియదు ప్రియులారా. కానీ యూట్యూబ్ ద్వారా మాత్రం నేను గ్రహిస్తున్న విషయం ఏంటంటే, దాదాపు ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా ఒక 200 మంది పైబడి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. నిజమేనండి, ప్రతిరోజు ఒక 200 మంది పైబడి చూస్తున్నారు అంటే వారు రోజు చూసేవారా, అప్పుడప్పుడు చూసేవారా నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఒక 200 మందిని ప్రతి దినము దేవుని వాక్యము చేరుకోగలుగుతున్నందుకు నేను ప్రభువునకు స్తుతులు చెల్లిస్తూ, ఇక యూట్యూబ్ ద్వారానే ఒక 200 మంది చూస్తూ ఉన్నప్పుడు ఈ ఛానల్ ద్వారా కూడా, ఈ ప్రార్థన ఛానల్ ద్వారా కూడా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తముగా ఒకవేళ 200 అనేది ఒక అంకె కాకపోయినా చాలా మంది చూస్తున్నారు అని మాత్రం విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నారు అని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఇదిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేనిని విసర్జించాలి. దేవుని నమ్మిన వారు దేనిని విసర్జించాలి. విసర్జన అంటే మనలో ఉపయోగపడనిది అనర్థం, మనలో ఉండకూడనిది అనర్థం. ఈరోజు ప్రభువునందు ప్రియమైన వారలారా, కొన్ని చెడు మన దేహంలో నుంచి బయటకు వెళ్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చెడు మన దేహంలోనే ఉన్నట్లయితే అది మనలను మరింత దినదినము కృంగిపోయేటట్లుగా చేస్తుంది. ఈరోజు దేనిని మనం విసర్జించాలో చాలా విషయాలు ఉన్నాయండి చెప్పడానికి. సమయానుకూలంగా కొన్ని విషయాలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు చెప్తుంటానండి, నేను చెప్పిన 4-5 విషయాలే బైబిల్ గ్రంథం అంతటిలో ఉన్నాయి అని ఎప్పుడు అనుకోమాకండి. అలాంటివి ఎన్నో మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. అన్నీ చెప్పడానికి సమయము సరిపోదు కాబట్టి అప్పుడు కొన్ని మీకు చెబుతూ, మిమ్మల్ని ఆత్మీయముగా బలపరుస్తూ, నన్ను నేను బలపరుచుకుంటూ, మీరు నేను కలిసి దేవుని రాకడకు సిద్ధపడాలని దైవజనునిగా తలంచుచూ ఉన్నాను. రండి, ఏమి విసర్జించాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదుదాం. 4వ అధ్యాయము 2వ వచనము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. ఆ మాట చూస్తారా? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ అపోస్తులుడైన పౌలు
రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ విశ్వాసులను ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, ఆ మాట చూడండి, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వంచనగా బోధించకూడదు. ఉదాహరణకు వంచనగా బోధించిన బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు బిలాము. వంచనగా ఏం బోధించాడు? బాలాకు అనే రాజు పిలిచి, అయ్యా, ఒక జనాంగం వచ్చింది, చాలా పెద్ద జనాంగం, వారితో యుద్ధం చేయడానికి నాకు శక్తి సరిపోదు. నువ్వు దేవుని సేవకుడు కాబట్టి నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారు. కాబట్టి అయ్యా, మీరు వచ్చి శపించండి అని అంటే, నేను దేవుని అడుక్కోకుండా రానయ్యా అన్నాడు. సరే అడుగు, మేము బయట ఉంటాం. అడిగాడు. దేవుడు చెప్పాడు, వారు నా ప్రజలు, ఆశీర్వదించబడిన వారు, నువ్వు వెళ్ళకూడదు బిలాము అన్నాడు. నేను రానయ్యా, నువ్వు ఏం చేసినా నేను రాలేను, దేవుడు వెళ్ళమన్నాడు అని అంటే, మొదట పంపించిన వ్యక్తుల కన్నా ఇంకా కొంచెం గనులను పంపించాడు బాలాకు. ఇలాగ బాలాకు గనులను పంపిస్తూ, నేను నీకేమైనా తక్కువ చేస్తానా, నీకేమైనా బహుమానాలు ఒక ఒట్టి చేత్తో పంపిస్తానా, ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు బహుమానములను ఆశించిన బిలాము వెళ్ళాడు. గాడిద మాట్లాడింది, అవన్నీ తర్వాత విషయం, వెళ్ళాడు. కానీ దేవుడు ప్రతి చోట ఆశీర్వదించు, దీవించు అనే మాటే చెప్పాడు. అలాగ చేసిన బిలాము ఇక ఇలాగైతే బాలాకు నుంచి బహుమానాలు రావని వెళ్తూ వంచనకరమైనటువంటి మాటలు చెప్పి వెళ్ళాడు. ఇశ్రాయేలీలు దీవించబడిన వారు శపించబడాలి అని అంటే, వారిని శపిస్తే శాపాలు రావు. వారు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చి వారిని సమూలంగా నాశనం చేస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, అమ్మోనీల స్త్రీలను కొందరిని తీసుకురా, బాగా అందంగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వీరిని తాగించి వారి ముందు నాట్యమాడించి వారితో వీరు పాపము చేస్తే ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళని చంపేస్తాడు. ఇలాంటి ఆలోచన సేవకుడు ఇవ్వకూడదు కదండి. కుయుక్తికరమైన బోధ, వంచనకరమైన బోధ అండి ఇది. అలాగే చెప్పాడు, అలాగ బాలాకు చేశాడు, చాలా మంది చచ్చిపోయారు. తర్వాత బిలాము కూడా ఆ శిక్షను బట్టి చనిపోయాడు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. వాక్యము ఖచ్చితమైన బోధ ఉండాలి ప్రియులారా. ఈ చివరి దినాల్లో ఎంత దారుణం అయిపోయింది అని అంటే, ఒకప్పుడు నూనె బాటలు, తర్వాత కర్చీపులు, ఇప్పుడండి రకరకాలే వచ్చేసాయి ప్రియులారా. చర్చిలలో ఒక ఆయన మొన్న నేను చూశాను, ఒక మెమోంటేను పట్టుకొని, ఈ మెమోంటేను ఎవరైతే తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ వస్తుంది అని చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి. వాక్యము ఏదైతే చెప్పకూడదో, వాక్యము ఏదైతే చెప్పలేదో దాన్ని చెబుతూ ఉంటే మనస్సాక్షి గద్దించదా? ధనమైన ప్రాముఖ్యం అక్కడ అలాగంటూ, మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. చాలా చక్కటి మాట అన్నాడు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారు దేనిని విసర్జించాలో తెలుసా? రహస్య కార్యములను విసర్జించాలి. పైకి కనపడే నేను, వాక్యమినే నువ్వు, అందరము కూడా చాలా చక్కటి వారమే, శ్రేష్టమైన వారమే. కానీ అంతరంగము ఎలా ఉంది?
అంతరంగములో ఏమేం జరుగుతుంది? ప్రభువునందు ప్రియులారా, పైకున్నంత మంచిగా అంతరంగంలో కూడా ఉన్నామా లేదా ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, రహస్య కార్యాలను విసర్జించాలి. దేవుని ప్రియబిడలారా, నీ రహస్యమును ఎరిగిన వాడు దేవుడు. దావీదు రహస్యంగా పాపం చేసి ఎవ్వరు చూడలేదులే అని అనుకున్నాడు. ఏమండోయ్, చూసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు. అందుకే 139వ కీర్తనలో రాయబడింది, ఆయన తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నిన్ను నన్ను ఎరిగినవాడు, మాట నోటికి రాకముందే ఆయనకు తెలుసు, నీ పడక నడక సమస్తము ఆయనకు తెలుసు. అందుకే పైకి మంచిగా ఉన్న అంతరంగములో ఏ పాపమైతే ఉందో, రహస్యంగా ఏ పాపమైతే జరుగుతుందో దాన్ని విసర్జించాలి. రెండవది దేన్ని విసర్జించాలో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. రెండవది ప్రియులారా, మొదటిది రహస్య కార్యాలను విసర్జించాలి. రెండవది ఎఫెసీ 4:31 అంటున్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. ఈరోజు దేవుని నమ్మిన వారిలో అల్లరి కార్యాలు ఉండకూడదు ప్రియులారా, దూషణలు ఉండకూడదు, సకలమైన దుష్టత్వము. ఏంటి సకలమైన దుష్టత్వము? కోపము, ద్వేషము, క్రోధము, ఇవి ఉన్నాయి చూడండి, ఇవి విసర్జించుడి. అందుకే ఈ 4వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి మాటలు మాట్లాడుతూ ప్రభు ఈ 4వ అధ్యాయంలో అన్నాడు, మీరు కోపడండి కానీ పాపము చేయమాకండి. మీ కోపం ఎంతవరకు ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించు వరకు మాత్రమే ఉండాలి అన్నాడు 26వ వచనంలో. కోపడండి, భార్యాభర్తలారా, తల్లిదండ్రులు, పిల్లలారా, ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తాయి. కానీ ఆయన అన్నాడు, మీ కోపం ఏదైనా సరే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. అస్తమించిన తర్వాత కోపము కూడా అంతరించిపోవాలి. అందుకే అన్నాడు, సమస్తమైన ద్వేష కోపాలను విసర్జించాలి. రహస్య కార్యాలను విసర్జించాలి. రెండవది సమస్తమైన ద్వేషము, కోపాలను విసర్జించాలి. మూడవది ఏమి విసర్జించాలో చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలు. మూడవది ప్రియులారా, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటే, అవునండి, నాకు తెలిసిన ఈ ఊర్లో ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె దాదాపు ఒక 78-80 సంవత్సరాలు ఉంటాయి. ముస్లామ, ఒక్కడే కొడుకు. వాడు అన్నానని కొంచెం బాధపడమాకండి. ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ తల్లిని నిర్లక్ష్యపరిచి, అతనికి ముందు వివాహం అయిండే, భార్య చనిపోతే మరలా ఇంకొక ఆమెను చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి గురించి బాధ్యత కానీ ఏమీ లేదు అతనికి. ఆ తల్లి కరోనా టైంలో మమ్మల్ని కొంచెం ఆదరించింది. వారు మా దగ్గరికి రారు, వేరే స్థానిక సంఘానికి వెళ్తారు. మన వాక్యాన్ని టీవీ చూస్తూ ఆమె చాలా ఆత్మీయంగా బలపరచబడి, ఆ కరోనా టైం అంతా కూడా, ఇది 2020 మాట చెప్తున్నాను, కరోనా టైం అంతా కూడా, ఇప్పుడు కాదండి, అప్పుడు ఆ కరోనా టైం అంతా ఆమె ఒక రిటైర్డ్ టీచర్. తనకు ఒక 25,000-30,000 పెన్షన్ వస్తుంది. ఆమె అందులో ఒక 10,000 వేరే వాళ్ళకి ఇచ్చి అన్నం వడ్డించి 3 పూట్ల వండి తెచ్చిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మిగిలిన డబ్బులో వాళ్ళ పాస్టర్ గారికి ఒక 2,500,
నాకు ఒక 1500 కరోనా టైం అంతా ఎవరితోనో ఒకరితో పంపించేది, ప్రతి నెల పంపించేది. సరే ఆ టైంలో వెళ్ళలేకపోయాం. మధ్యలో వచ్చింది, నాయన నేను ఇలాగని తన బాధ అంతా చెప్పింది. నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇంట్లో ఉన్నప్పుడు మీ వాక్యాలు నన్ను చాలా ఆదరించాయి, బలపరిచాయి. ఇలాగ చెప్పిన తర్వాత నేను కొన్నిసార్లు ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ముసలమ్మ ముచ్చట్లు అంటున్నాను. మొదట దేవుని వాక్యంలోని సంగతులనే నన్ను అడిగేది, ఇది ఎలాగనైనా అది ఎలాగాని చెప్పేవాడిని ఒక 5 నిమిషాలు. తర్వాత ఇక నేను వెళ్తానంటే, ఉండు వచ్చి అలాగే వెళ్తావా, ఒక టీ తెసిస్తానంటది. ఇంత పెద్దదాన్ని నువ్వు ఎక్కడ తెస్తావు అని అంటే, లేదు నాయన నా పనులు నేను చేసుకుంటాను అని ఏదో టీయో కాఫీయో పాలో ఏదో తెచ్చిస్తుంది. ఇచ్చిన తర్వాత అండి ఆమె చిన్ననాటి విషయాల నుంచి చెప్పినవే చెప్తూ ఉంటది. నేను అట్లా ఒక 3-4 సార్లు వెళ్ళాను. అవ్వ పిలిచినప్పుడు 5 నిమిషాలు వాక్యం అయితే దాదాపు అండి 20 నిమిషాలు ఇప్పుడు చెప్పింది కదా, ఓకే నెక్స్ట్ టైం వెళ్తే అవే చెప్తుంది, నెక్స్ట్ టైం వెళ్తే అవే చెప్తుంది, నెక్స్ట్ టైం వెళ్తే అవే చెప్తుంది. లాస్ట్కి ఈ వాక్యం షూట్ చేసే ఒక వారం ముందు, ఎలా ఉంది అసలుకు చాలా దినాలైంది, ఆమె డబ్బులు ఇవ్వకపోతేనేంటి, తనను పలకరించేసి వద్దామని కొన్ని పనులు తీసుకుని వెళ్ళాను నేను. బాగుంది దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా. మరలా ఒక 4 సంవత్సరాల క్రితం ఏమేమైతే చెప్పిందో అవన్నీ మళ్ళీ చెప్తుంది. ముసలమ్మ ముచ్చట్లు ఇవేనండి. చెప్పిన విషయాలే చెప్పుకుంటూ, మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుకుంటూ కాలాన్ని వృధా చేయడం. ఈరోజు చాలా మంది ప్రియులారా టీవీల దగ్గర, సినిమాల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, అనగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమయాన్ని వ్యర్థంగా పోగొట్టేస్తున్నారు, చాలా వ్యర్థంగా. ఇక కూర్చుంటే వ్యర్థమైన మాటలు. ఈ పులివెందల్లోనండి, నేను ఇలాగంటున్న తప్పుగా అనుకోదు, పాస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, అన్ని చోట్ల ఉన్నాయిలేండి. నేను కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అసోసియేషన్లో చూసిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఉదయం కాగానే ఎక్కడో ఒక చోట చెట్టు కిందనో, చర్చి దగ్గర, టీ బొంకు దగ్గర కూర్చుంటారు, టీ ఆర్డర్ చేస్తారు, ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను నేను. ఆ బుక్ స్టాల్ బయట ఒక టీ స్టాల్ ఉంది. ఆ స్టీల్ స్టాల్ దగ్గర చాలా మంది పాస్టర్లు కూర్చున్నారు. వాళ్ళ పాస్టర్లు నాకు తెలీదు. నన్ను తీసుకెళ్లిన వ్యక్తి, ఆ చిలకలూరుపేట, నన్ను తీసుకెళ్లిన వ్యక్తి ఆ బుక్ స్టాల్కి వెళ్ళేటప్పుడు, అన్న వాళ్ళంతా ఎవరో తెలుసా అక్కడ కూర్చున్న వాళ్ళు అన్నారు. నాకు ఎలాగ తెలుసు సోదరుడా, వాక్యం ప్రకటించడానికి వచ్చాను ఇక్కడికి, నాకు ఇక్కడ ఎవరు తెలియదు అన్నాను. వాళ్ళంతా పాస్టర్స్ అన్నాడు. ఓకే మంచిదిలే అన్నాను. టీ తాగడానికి వచ్చారేమోని నేను బుక్ స్టాల్ లోపలికి వెళ్ళాను. ఒక 1/2 అవర్ దాకా నేను బుక్స్ అన్ని సెర్చ్ చేసి నాకు అవసరమైన 1-2 పుస్తకాలు కొని వస్తే అక్కడే కూర్చొని జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సమయాన్ని వ్యర్థంగా పోగొడుతున్నారండి. ఆ సమయం వాక్యం సిద్ధపడచ్చు, ప్రార్థన చేయొచ్చు, అంటే ఇది కరెక్ట్ అయింది కాదు. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఇలాగుంటాయి. దేవుడు అన్నాడు, వాటిని విసర్జించు. మొదటిది రహస్య కార్యాలను విసర్జించు. రెండవది సమస్తమైన ద్వేష కోపాలను విసర్జించు. మూడవది ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. 4వది చూద్దామా, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలా చక్కటి మాట. 12వ వచనాన్ని చదువుతున్నాం. మనము భక్తిహీనతను, అక్కడ చూసారా, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము చాలు. 4వది ప్రియులారా, ఏమి విసర్జించాలట? ఇహలోక సంబంధమైన దురాశలు. అవును ప్రియులారా, ఈ లోకంలో చాలా దురాశలు, చూసిందంతా కావాలి అని, ఎవరికైనా ఉంటే అది మన సొంతం కావాలి అని, మనకు కావాలి అని దురాశ. అందుకే యాకోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయాన్ని రాసినప్పుడు ఆయన అన్నాడు, తర్వాత మీరు 1వ అధ్యాయం చదవండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై
మరణము కనును అన్నాడు. దురాశ ఎంత ప్రమాదకారో చూడండి. దురాశ గర్భము ధరిస్తుందట. అది గర్భమును ధరించి పాపమును కంటుందంట. కనిన పాపము వలన మరణము వస్తుంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, లేఖనాలను మనం చూస్తున్నప్పుడు రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో గెహజీ అనబడే ఒక సేవకుడున్నాడు. ఎలీషా దగ్గర సేవకుడు. నయమాన్ వచ్చాడు, రోగాన్ని బాగు చేసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ, పాస్టర్ గారండి, ఈ కానుకలన్నీ మీకేనండి, ఈ వెండి బంగారు షీనారు వస్త్రములు ఇవి తీసుకోనండి పాస్టర్ గారు అని ఎలీషా గారిని అడిగారు. ఆయన అన్నాడు, నాకు ఏమీ వద్దు, నీ వస్తువులు నువ్వే తీసుకొని వెళ్ళిపో అన్నాడు. చాలా బ్రతిమలాడాడు నయమాను, వద్దు అన్నాడు. సరే, నేను ఇక్కడ నుంచి కొంచెం మట్టి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళు అన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా యథావిధిగా ప్రార్థన చేసుకోవడానికి తన గదిలోనికి వెళ్ళాడు. అంతే ప్రియులారా, గెహజీ పరిగెత్తుతూ ఉన్నాడు. రథం వెళ్ళిపోతుంది నయమానుది, పరిగెత్తుతూ వెళ్ళాడండి. పరిగెత్తుతూ వెళ్ళి ఆ పరిగెత్తుతూ ఉండగా నయమాను వెనక్కి చూసి, ఆపండి ఆపండి అని రథాన్ని ఆపి, ఏంటి క్షేమమేనా? పాస్టర్ గారు క్షేమంగా ఉన్నారా అని అడిగితే, అయ్యా క్షేమంగా ఉన్నారండి. కసపడి చెప్తున్నాడు, ఇప్పుడే 2 యవనస్తులు వచ్చారు వేరే దేశం నుంచి, వారికి ఇవ్వడానికి మా పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. మీ దగ్గరికి వెళ్ళి కొంత వెండి 2 జతల బట్టలు తీసుకురమ్మని చెప్పాడు అని అంటే, నయమాన్ అంటాడు, రెట్టింపు తీసుకో నువ్వు, ఈ కొంచెం కాదు రెట్టింపు తీసుకో నువ్వు అని ఇచ్చాడు. తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ఎలీషా బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు, గెహజీ, ఇది సమయమా? ఇప్పుడు సంపాదించుకునే సమయమా? అతను పోగొట్టుకున్న కుష్టు నీ సంతతికి నిత్యం ఉంటుంది అని చెప్పాడు. దీనికి కారణం ఏంటి? దురాశ. దురాశ. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు సంతోషంగా మనం తీసుకోవాలి. కానీ పరాయి వ్యక్తులది దొంగిలించాలనుకోవడం, పరాయి వస్తువు దోచుకోవాలనుకోవడం, మోసపూరితంగా సంపాదించుకోవాలనుకోవడం దురాశ. యూదా ఇస్కరియోతు దగ్గర ఎప్పుడు డబ్బు సంచి ఉండేది, అందులో నుంచి దొంగిలిస్తూ వచ్చేవాడు. కానీ కొన్ని దినాలకు ఆశ దురాశగా మార్చబడి, ఇది ఎప్పుడు కొంచెం కొంచెం ఎందుకు, ఒకేసారి ప్రభు మీద దురుద్దేశం కలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారిని పట్టిస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అని వెళ్ళి, నేను మీకు యేసయ్యను పట్టిస్తే నాకేమిస్తారు అని అడిగారు. వాళ్ళు అన్నారు, 30 వెండి నాణేలు తూచి ఇస్తాం నీకు అన్నారు. రైట్, డీల్ కుదుర్చుకున్నాడు. వచ్చాడు, యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టుకొని పట్టించాడు. ఆ దురాశ గర్భము ధరించి పాపము వలన ఏం కలిగింది అతనికి? మరణం. మరణం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, సేవా జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా దురాశ తగదండి. దురాశ చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే దురాశను విసర్జించాలి. మొదటిది రహస్య కార్యాలను విసర్జించాలి. రెండవది సమస్త ద్వేషము, కోపము విసర్జించాలి. మూడవది ముసలమ్మ ముచ్చటలు విసర్జించాలి. నాలుగవది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్క మాట చదువుకొని మనం ముగింపులోనికి వద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంతటితో ముగిస్తాను. ఇంకా 4-5 విషయాలు ఉన్నాయి, ఇంకోసారి చెప్తాను. 23వ వచనము, నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ఏమన్నాడు అక్కడ? నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. 5వది మూడుల వితర్కములు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మూర్ఖుల వైఖరిని మనం బాగా చూస్తున్నాం. అక్కడక్కడ
దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిని అడ్డగించి అమెరికా మతమనో కదండి, అమెరికా మతమనో మీరు మా దేశపు వారు కాదనో, మీరు ఉన్న పొలంగా ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిపోండనో, వీళ్ళు మాట్లాడే మాటలేంటండి ఇవి మూర్ఖమైన వితర్కములండి ఇవి. అవును ప్రియులారా, ఎందుకో తెలుసా? ఒకప్పుడు మనం అందరము కూడా చదువుకున్నప్పుడు ప్రతిజ్ఞ చేశాం. ప్లెడ్జ్ అంటారు కదండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు నేను అడుగుతాను, మేమేమన్నా భారతదేశాన్ని మనం తృణీకరిస్తున్నామా? ద్వేషాన్ని ద్వేషిస్తున్నామా? లేకపోతే జనులను ద్వేషిస్తున్నామా? ఎవరినైనా బలవంతంగా మత మార్పిడిలు అంటారు, బలవంతంగా మత మార్పిడి సాధ్యమంటారా అండి? గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్లగలం గాని నీళ్లు దానికి ఇష్టం లేకుండా తాపగలమా? ఏంటి బలవంతం? యేసు ప్రభుల వారు కానీ, యేసు ప్రభుల వారి యొక్క సేవకులైన మాలాంటి వారు కానీ ఎవరిని బలవంత పెట్టరు. బలవంత పెడుతున్నావు అని అనుకునేవాణ్ణి నేను కాదు, బైబిల్ అంటుంది, మూర్ఖుడు వాడు. అలాంటి మూర్ఖుడు చేసే వితర్కాలు, మా దగ్గర అది చెప్పు ఇది చెప్పు అని వితర్కాలు అంటే గొడవలను సృష్టించడం, అలాంటివి నువ్వు చేయొద్దు, విసర్జించు. ఎందుకు అక్కడే ఆగిపోతావు? వాటిని విసర్జించి ముందుకు వెళ్ళిపో అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. ఇంకా చాలా ఉన్నాయి, ముగిస్తూ ఉన్నాను. రహస్య కార్యాలను విసర్జించాలి, సమస్తమైన ద్వేషాన్ని కోపాన్ని విసర్జించాలి, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి, మూడుల వితర్కాలను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇవి విసర్జించగలిగినవి కాబట్టి వాటిని విసర్జించి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచి దీవించబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రేమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. విసర్జించవలసినవి నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము దేనిని విసర్జించాలో మీ లేఖనాలలో నుంచి సూటిగా మాతో మాట్లాడిన మీ విలువైన సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. విసర్జించవలసిన వాటిని ఈ వాక్యమినే మా ప్రియులు ఎవరైనా అంటి పెట్టుకొని వాటికి సమీపంగా ఉన్నట్లయితే విడిపించండి తండ్రి, ఈ మార్గములో నడిపించండి నాయనా. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.